కోల్కతా స్టేడియంలో కేవలం 10 నిమిషాలు గడిపి మాయమయ్యాడు మెస్సీ. దీంతో అభిమానులు తీవ్ర ఆగ్రహంతో స్టేడియంలో విధ్వంసం చేశారు. నిజానికి భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛత్రి మెస్సీతో పోటీపడి అంతర్జాతీయ స్థాయిలో గోల్స్ సాధించాడు. సునీల్ ఛత్రి పేరిట అంతర్జాతీయ స్థాయిలో 157 మ్యాచ్ల్లో 95 గోల్స్ ఉంటే మెస్సీ 196 మ్యాచ్ల్లో 115 గోల్సే సాధించాడు. అయితే భారత ఫుట్బాల్ లెజెండ్ సునీల్ ఛత్రి గురించి భారత్లో చాలా మందికి తెలియదు. భారత ఫుట్బాల్ టీం ఆడే మ్యాచ్లకు కేవలం ₹100 ఎంట్రీ ఫీజు పెట్టినా జనాలు రావడం లేదు. స్టేడియానికి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అని సునీల్ ఛత్రి స్వయంగా వేడుకున్నా కూడా జనాలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మెస్సీ రాకతో భారత్లో కొత్తగా ఫుట్బాల్ ఫ్యాన్స్ పుట్టుకొచ్చారు. స్టేడియంలో మెస్సీని చూడడానికి పరుగులు పెట్టిన వారిలో ఎంత మందికి ఫుట్బాల్ ఆట గురించి తెలుసు అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే మెస్సీ మెస్సీ అనే మాట విని అందరితో పాటు అతన్ని చూడాలని వెళ్ళే వాళ్ళే ఎక్కువ. ఇక ఇండియాకి వచ్చిన మెస్సీ నిజంగా ఫుట్బాల్ మ్యాచ్ ఆడింది లేదు. ఇక్కడ ఫుట్బాల్ మ్యాచ్ ఆడుంటే అతన్ని చూడ్డానికి వచ్చిన జనాలు ఆటను చూసేవాళ్ళు, ఆట గురించి తెలుసుకునేవాళ్ళు, ఆటను ప్రేమించేవాళ్ళు. కానీ అలాంటిదేం జరగలేదు. మెస్సీని చూసి స్టేడియంలో అరిచి గోల చేసి సోషల్ మీడియాలో షేర్ చేసి ఇంటికి వెళ్ళి పడుకున్న వారిలో చాలా మందికి ఫుట్బాల్ టీంలో ఎంతమంది ప్లేయర్లు ఉంటారో కూడా తెలియదు. ఇప్పుడు ఇదే విషయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు 150 కోట్లు ఖర్చు పెట్టి మెస్సీ తీసుకొచ్చారు. అయితే 150 కోట్లు తనకిస్తే 10 మంది మెస్సీలను తయారు చేస్తారని ఒక కోచ్ చెప్పుకొచ్చారు. అలాగే మరికొంతమంది ఆ 150 కోట్లు పెట్టి ఫుట్బాల్ కోసం డెవలప్ చేసుంటే మరింత బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇక్కడ సరైన స్టేడియాలు కూడా లేవు, కానీ మెస్సీని తీసుకొచ్చారని విమర్శిస్తున్నారు. అప్పుడిప్పుడు యూట్యూబ్ క్రియేటర్ స్పీడ్ ఇండియా పర్యటనకి వచ్చి ఎలా టైం పాస్ చేసి డబ్బులు సంపాదించుకుని వెళ్ళాడో ఇప్పుడు మెస్సీ పర్యటన వల్ల కూడా భారత్కి కానీ భారత ఫుట్బాల్కి కానీ ఒరిగిందేమీ లేదు అంటున్నారు భారత ఫుట్బాల్ ఫ్యాన్స్.